Hi Nana. So today we'll be starting differentiation LAQs. Okay, so let's get into the first question. So ikkada enti under root 1 minus x square plus under root 1 minus y square is equal to a into x minus y మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో యూజువల్గా ఇట్లా రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే మనం ఎక్స్ని సైన్ తీటా అయినా కాస్ తీటా అయినా తీసుకుంటాం కదా. సో ఈ కేసులో మనము దీన్ని సైన్ తీటా అని తీసుకుందాం. సో ఎక్స్ సైన్ తీటా అండ్ వై ఇంకో వేరియబుల్ పెట్టుకుందాం సైన్ 5. ఓకేనా, ఇది కూడా ఒక గ్రీక్ లెటర్ విచ్ రిప్రజెంట్స్ మన యాంగిల్. దిస్ ఆల్సో వీ నో అబౌట్. ఓకే, సో లెట్స్ జస్ట్ పుట్ ఇట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ under root 1 minus sin square phi is equal to a into sin theta minus sin phi. ఓకేనా, సో ఇది ఏమైపోతుంది, రూట్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ రూట్ కాస్ స్క్వేర్ ఫై ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ తీటా మైనస్ సైన్ ఫై కదా. సో ఇదేంటి, కాస్ తీటా ప్లస్ కాస్ ఫై ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ తీటా మైనస్ సైన్ ఫై. ఇది ఏ ఫామ్లో ఉంది నాన్న, సైన్ సి మైనస్ డి ఫామ్, ఇదేమో కాస్ సి ప్లస్ డి ఫామ్. మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, వీ లర్న్డ్ ఇట్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. కాస్ సి ప్లస్ కాస్ డి ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఓకే, అలాగే సైన్ తీటా మైనస్ సైన్ ఫై ఉంటే మనం ఏం చేస్తాము, 2 సైన్ సి మైనస్ డి బై 2 and cos c plus d by 2. I mean, okay, so here it is c and d, I'm sorry. So c బదులు theta ఉంది, d బదులు phi ఉంది. ఓకే, ఇదే మనము సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. సో వాట్ డు వి గెట్, 2 cos theta plus phi by 2 into cos theta minus phi by 2 is equal to a into sin ఏంటి 2 into sin theta minus phi by 2 cos theta plus phi by 2. ఓకే, సో ఇందులో ఏమేమి కామన్ ఉన్నాయి నాన్న క్యాన్సిల్ చేయడానికి, 2 క్యాన్సిల్ అయిపోయిందా, cos theta plus phi by 2 cos theta plus phi by 2 క్యాన్సిల్ అయిపోయినాయి. సో మనకి ఏం మిగిలింది ఇక్కడ, cos ఆఫ్ theta minus phi by 2 is equal to a into cos theta plus phi by 2 కదా. సారీ, cos కాదు సైన్, అయ్యో 1 second, cos క్యాన్సిల్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో వీఆర్ లెఫ్ట్ విత్ సైన్ హియర్ ఇంటూ సైన్ థీటా మైనస్ 5/2. ఓకే, సో ఈ ఏ నటు పంపించేద్దాం, ఈ కాస్ ఇటు పంపించేద్దాం. అప్పుడు ఏమైపోతుంది, 1/a ఇజ్ ఈక్వల్ టు టాన్ థీటా మైనస్ 5/2 కదా. అంటే సైన్ ఆఫ్ థీటా మైనస్ 5/2 బై కాస్ థీటా మైనస్ 5/2 కాబట్టి అది టాన్ థీటా మైనస్ 5/2 అయిపోయింది, అంతే కదా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు నేను, థీటా మైనస్ 5/2 ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఏ అని రాసుకోవచ్చా, టాన్ ఇన్వర్స్ 1/a అని రాసుకోవచ్చు కదా. ఈ టాన్ అటు పంపించేస్తే ఏమైపోతుంది. ఓకే, వాట్ ఐ మీన్ ఇస్, సపోజ్ దర్ ఇస్ టాన్ 45 ఇజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఈ 45ని సపరేట్గా నేను రాసుకోవాలి అని అంటే నేను దీన్ని టాన్ ఇన్వర్స్ 1 అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ టాన్ అటు పంపిస్తే టాన్ ఇన్వర్స్ అయిపోతుంది, అదే చేస్తున్నా ఇక్కడ కూడా. సో దిస్ విల్ బికమ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/a ఇజ్ ఈక్వల్ టు థీటా మైనస్ 5/2 అయిపోయింది. ఇప్పుడు థీటా ఏంటి, అండ్ ఓకే 2ని అటు పంపించుకుందామా ఇప్పుడు. సో థీటా మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 2 టాన్ ఇన్వర్స్ 1/a కదా, అంతే కదా. సో థీటా ఏంటి మనం ఇక్కడ చూస్తాం, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ థీటాలో థీటా ఎంత, థీటా ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. అలాగే ఇఫ్ వై ఇజ్ ఈక్వల్ టు సైన్ ఫై ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వై అని రీప్లేస్ చేసుకోవచ్చు కదా. సో మనము ఈ ఈక్వేషన్లో లెట్స్ రీప్లేస్ థీటా అండ్ ఫై విత్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అండ్ సైన్ ఇన్వర్స్ వై. ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై is equal to 2 tan inverse of 1/a. ఓకేనా, ఇది మన ఇంపార్టెంట్ ఈక్వేషన్. వీ హ్యావ్ అరైవ్డ్ అట్ దిస్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా సింపుల్ కదా, చేసేద్దాం. సో అంతే, సైన్ ఇన్వర్స్ ఎక్స్, సో dy/dx తీద్దాం ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైపోతుంది,
సైన్ ఇన్వర్స్ ఎక్స్ మనకి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఎంత 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఏంటి ఇంటూ మళ్ళీ dy/dx కదా. ఓకే, వీఆర్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు వాట్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఇక్కడ కూడా dx/dx వస్తుంది నాన్న. 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx/dx. dx/dx 1 కాబట్టి మనం రాసుకోలేదు. ఓకే, ఇక్కడ y ఈజ్ అ డిఫరెంట్ వేరియబుల్ కాబట్టి ఇంటూ dy/dx రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు, కెన్ యూ టెల్ మీ d/dx ఆఫ్ 2 tan ఇన్వర్స్ 1/a ఎంత అవ్వాలి? ఒక కాన్స్టెంట్ కదా. ఇఫ్ a ఈజ్ అ కాన్స్టెంట్, tan ఇన్వర్స్ 1/a ఈజ్ ఆల్సో అ కాన్స్టెంట్ కదా. సో ఇది కాన్స్టెంట్, ఈ 2 కాన్స్టెంట్ ఒక డిఫరెన్సియేషన్ ఎంత 0 కదా. సో ఇదెంత అయిపోతుంది, RHSలో మనకి 0 వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/√1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ dy/dx ఇట్లా రాసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు మనము ఈ టర్మ్ మొత్తం RHSకి పంపించేద్దామా. అప్పుడు ఏమవుతుంది, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు dy/dx ఇంటూ 1/√1 మైనస్ వై స్క్వేర్ కదా. సో ఇప్పుడు మనం ఈ 1/√1 మైనస్ వై స్క్వేర్ని ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేద్దాం. ఈ డినామినేటర్ని LHSకి పంపిస్తే ఏమైపోతుంది, న్యూమరేటర్ అయిపోతుంది. సో మనకి dy/dx ఏమొచ్చేస్తుంది, √1 మైనస్ వై స్క్వేర్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ is equal to dy/dx. అదే కదా అడిగారు. లెట్స్ గో బ్యాక్ టు ద క్వశ్చన్. What did we have to prove? Prove that dy/dx is equal to under root. So పైన రూట్ కింద రూట్ అంటే what does it mean Nana? It simply means this is whole thing under root of 1 minus y square by 1 minus x square. అంతే కదా. All right. So that's it. Hence proved అని రాసుకోవచ్చు. Very simple కదా. సో మనం ఇక్కడ x is equal to sin theta తీసుకున్నాము, y is equal to sin phi తీసుకున్నాము, సబ్స్టిట్యూట్ చేసాము. cos c ప్లస్ d ఫార్మ్ వచ్చింది, ఇక్కడ sin c మైనస్ d ఫార్మ్ వచ్చింది. మనం ఆ ఫార్ములే అప్లై చేసేసాము. సింప్లిఫై చేస్తే 1/a is equal to tan of theta minus 5/2 వచ్చింది. దాన్ని అటు పంపించుకున్నాము. tan ఇన్వర్స్ ఆఫ్ 1/a is equal to theta minus 5/2. theta minus phi is equal to 2 tan inverse 1/a. theta ni phi ni sin inverse x sin inverse y తో రీప్లేస్ చేసాం. And now we will differentiate on both sides. Constant differentiation 0 and sin inverse x differentiation 1/√1 minus x square. sin inverse y is 1/√1 minus y square. కాకపోతే పక్కన ఇంకో dy/dx వస్తుంది. దాన్ని మనం RHSకి తీసుకెళ్ళిపోతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పక్కా 7 marks question. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Hi Nana, so let's get into the second LAQ of differentiation. Alright, so y is equal to under√1 plus x square blah 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 blah. చాలా చూడడానికి కాంప్లికేటెడ్ గా ఉంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ రియల్లీ సింపుల్. ఏంటంటే జస్ట్ లుక్ ఎట్ దిస్ పార్ట్. ఓకే, మనకి ఈ ఫార్ములా తెలుసు కదా, 1 plus cos 2 theta is equal to 2 cos square theta. అండ్ అలానే 1 minus cos 2 theta ఎంత నాన్న, 2 sin square theta కదా. మనకి ఇది గుర్తుంది కదా, ఇలాంటి 1a. సపోజ్ theta బదులు 2 theta బదులు theta ఉంటే, లైక్ సపోజ్ యూ హ్యావ్ 1 plus cos theta, అప్పుడు ఏం లేదు, cos square theta/2 రాసుకోవాలి. ఓకేనా. అలాగే ఇక్కడ 1 minus cos theta అంటే దీన్ని మనము 2 cos sin square theta/2 రాసుకోవాలి. ఓకే, ఫైన్. ఎనీవే, సో ఈ క్వశ్చన్లో లెట్ అస్ రీప్లేస్ లెట్ x స్క్వేర్ బి ఈక్వల్ టు ఏం రాసుకుందాము, cos 2 theta తీసుకుందాము. బికాజ్ సింప్లిఫికేషన్కి మనకి ఈజీగా ఉంటుంది. cos thetaనే తీసుకున్నామంటే మనకి విల్ గెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ theta/2, విచ్ ఇస్ నాట్ రాంగ్, బట్ ఇట్ విల్ బి అ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్. వై టు డూ దట్ కదా. సో ఇలా రాసుకుందాం, tan ఇన్వర్స్ 1 plus under√1 plus cos theta cos 2 theta plus under√1 minus cos 2 theta by under√1 plus cos 2 theta minus under√1 minus cos 2 theta.
ఓకే 1 ప్లస్ కాస్ టు తీటా అంటే ఎంత 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 కదా. సో అండర్ రూట్ 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 తీటా బై 2 కాదు జస్ట్ తీటా ఎందుకంటే 2 తీటా తీటా ప్లస్ అండర్ రూట్ 1 మైనస్ కాస్ టు తీటా 2 సైన్ స్క్వేర్ తీటా హోల్ డివైడెడ్ బై అండర్ రూట్ అగైన్ 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ అండర్ రూట్ 2 సైన్ స్క్వేర్ తీటా. అంటే మనము రూట్ 2 కామన్ తీసేస్తే న్యూమరేటర్ డినామినేటర్లో యూ విల్ జస్ట్ బీ లెఫ్ట్ విత్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై ఎంత కాస్ తీటా మైనస్ సైన్ తీటా. అవునా. ఓకే ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఇన్ వాట్ ఇట్స్ ఇన్ టాన్ ఇన్వర్స్ కదా. సో అలానే బయట మనము టాన్ ఇన్వర్స్ రాసుకోవాలి మర్చిపోకుండా. టాన్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్. ఓకే ఆల్ రైట్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. tan ఇన్వర్స్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా. లెట్ us డివైడ్ అవర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ వాట్ విత్ కాస్ తీటా. ఓకే వీ డిడ్ దిస్ ఇన్ 10th రిమెంబర్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేసాం మనము 10th లో. కాస్ తీటా మైనస్ సైన్ తీటా హోల్ డివైడెడ్ బై కాస్ తీటా. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఏమొస్తుంది మనకి 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా. అవునా. అయితే మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్. కెన్ ఐ రైట్ ఇట్ లైక్ దిస్. ఈ 1ని నేను ఓకే జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటా ఉంది. నాకు ఐ వాంట్ టు రైట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tan ఆఫ్ a ప్లస్ b. ఓకేనా. సో నేను ఈ 1ని tan పై బై 4 రాసుకుంటా. పై బై 4 అంటే 45 కదా. tan 45 1 అండ్ ఇక్కడ ఒక ఇంటూ 1 రాసుకుంటా. అండ్ ఈ 1ని నేను tan పై బై 4 రాసుకుంటా. సో జస్ట్ సీ వాట్ ఇట్ బికమ్స్. tan పై బై 4 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan పై బై 4 ఇంటూ tan తీటా. నేను ఇలా రాసుకోవచ్చు కదా. ఏమైనా ప్రాబ్లమా. ఎందుకంటే tan పై బై 4 1 నథింగ్ బట్ tan పై బై 4 అంటే 45 కాబట్టి నేను ఇలా రాసుకున్నా. ఏ ఫామ్లో ఉంది నాన్న ఇది. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. అంతే కదా. ఇదే ఫార్ములా tan ఆఫ్ a ప్లస్ b విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత tan ఆఫ్ a ఎంత పై బై 4 b ఎంత తీటా. సో నేను ఇలా రాసేసుకోవచ్చు. సో వాట్ డస్ దిస్ బికమ్. tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ పై బై 4 ప్లస్ తీటా. అర్థమైందా. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే నేను ఈ 1 ప్లస్ tan తీటా బై 1 మైనస్ tan తీటాని tan a ప్లస్ b ఫామ్లో రాసుకున్నా. అలా tan a ప్లస్ b ఫామ్లో రాసుకుంటే మనకి tan పై బై 4 ప్లస్ తీటా వస్తుంది. అంటే ఫైనల్గా ఏమొచ్చింది. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ పై బై 4 ప్లస్ తీటా కదా. సో నేను ఈ tan ఇన్వర్స్ని అటు పంపించాను అనుకో. అప్పుడు ఏమవుతుంది. బేసికలీ tan y ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 4 ప్లస్ తీటా అవ్వాలి కదా. అంటే ఏంటి. tan ఫంక్షన్స్ ఆర్ ద సేమ్ అంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా. సో అప్పుడు ఏమైపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు పై బై 4 ప్లస్ తీటా. అంతే. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ఎంత సింపుల్ కదా. అండ్ తీటాని మనం రీప్లేస్ చేసుకుందాం. సో మనం ఇనీషియల్గా ఏం తీసుకున్నాము. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు x square is equal to cos 2 theta అనే కదా మనము సబ్స్టిట్యూట్ చేసాం. సో 2 theta is equal to cos inverse of x square. ఓకే తీటా ఏమవ్వాలి 1/2 ఇంటూ cos inverse of x square. ఓకే మనం ఇదే పెట్టేద్దాము. theta is equal to 1/2 into cos inverse x square. Let's substitute the value of theta in terms of x. So pi by 4 plus cos inverse x square by 2. Okay, now we will differentiate on both sides. Differentiating on both sides. అప్పుడు ఏమవ్వాలి y dash is equal to constant differentiation 0 plus 1/2 into d by dx of 1/2 into cos inverse x square by అంతే by 2 కాదు by 2 ఆల్రెడీ రాసుకున్నాం. ఆల్రైట్ ఓకే సో నౌ అట్ దిస్ పాయింట్ ఇదేమైపోతుంది y dash is equal to హాఫ్ బయట పడేద్దాము అండ్ దిస్ విల్ బికమ్ d by dx of
కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ కదా. కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ ఏంటి, బేసిక్లీ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటున్నాను, -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. అలాగే ఇక్కడ హాఫ్ ఇంటూ -1/√1 మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏముంది ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇంటూ ఏం చేయాలి ఇప్పుడు, ఈ ఇన్నర్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి ఇలాగా. ఓకే, ఆల్ రైట్, అంతే. సో ఎక్స్ స్క్వేర్ డిఫరెన్సియేషన్ 2x అవుతుంది. సో నేను ఇక్కడ బయట -2x అని రాసుకుంటున్నాను, ఎందుకంటే ఈ మైనస్ ఉంది కాబట్టి. ఈ 2 కింద ఉన్నది అలాగే వచ్చేస్తుంది, ఇంటూ 1/√, ఇదంతా 1 మైనస్ ఎక్స్ పవర్ 4. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోయి వీ విల్ బీ లెఫ్ట్ విత్ -x/√1 మైనస్ ఎక్స్ పవర్ 4. ఇది మన ఆన్సర్. ఓకే, ఇట్స్ ప్రిటీ ఈజీ.